మార్కెట్ కూడా చూసారా, చూస్తూనే సింపుల్గా ఒక 70 పాయింట్లు పైకి వెళ్ళిపోయింది. అసలు 70 పాయింట్లు ఏమి అవలేలుగా, అసలు ఏమీ ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయింది. చూసారా ఎందుకని అలా అవుతున్నదంటే కాన్స్టెంట్గా ఈ మార్కెట్ పెరుగుతుంటే ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఇంకెంత పెరుగుతుందిలే, 11,000 నుంచి ఇంకా వెళ్ళింది, ఇంకా 11,500 స్ట్రాంగ్ సపోర్టు, ఇంకా ఎంత వెళ్తుందిలే అని మధ్యలో ఏంటంటే షార్ట్ వెళ్తుంటారు, షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. 11,200 300 దగ్గర మెయింటైన్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మళ్ళీ ఫ్రెష్గా 4,000 సరే 11,400 11,500 అలా ఎవ్రీ 100 పాయింట్స్కి 150 పాయింట్స్కి 50 పాయింట్స్కి ఏంటంటే షార్ట్ బిల్డప్ అవుతూ ఉంటుంది. అది కంటిన్యూస్గా పైకి వెళ్తూ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ వైండప్ అయిపోతూ ఉంటాయి. మరి షార్ట్ కవరింగ్ వచ్చేస్తుంటుంది. అంటే షార్ట్ కవరింగ్ కూడా కంటిన్యూ అవుతుంది, షార్ట్ బిల్డప్ వస్తూ ఉంటుంది, ఒక పక్కన షార్ట్ కవరింగ్ వస్తూ ఉంటుంది. ఆ షార్ట్ ఎంతకీ మార్కెట్ తగ్గకుండా కాన్స్టెంట్గా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి భయం, ఫియర్ కూడా వస్తుంది షార్ట్ బిల్డప్ చేసిన వాళ్ళకి. వాళ్ళు ఇన్ ఎ హర్రీ సమ్హౌ దే స్క్వేర్ ఆఫ్, అట్లా స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ ఏదో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ బుల్స్ ఎవరైతే లాంగ్ బిల్డప్ చేసుకుని ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారా ఇప్పుడు మనం బయటకు వచ్చేద్దామని, అంటే ఇప్పుడు మనం లెటస్ సెల్ అని, బుక్ ప్రాఫిట్ అని. అంటే లాంగ్ బిల్డప్ చేసుకున్న వాళ్ళు ఎప్పటి ప్రాఫిట్ బుకింగ్కి రానంత వరకు ఈ కింద వీళ్ళు షార్ట్లు కొడుతూ ఉంటారు, కవర్ చేసుకుంటుంటారు. ఒకరు షార్ట్ కొడతారు, ఇంకొకరు కవర్ చేస్తుంటారు. అట్లా షార్ట్ కవరింగ్ మల్టిప్లై అవుతూ పైకి వెళ్ళిపోతుంటుంది. ఫ్రెష్ బయింగ్ వల్ల కాదు, షార్ట్ కవరింగ్ వల్ల. అప్పుడు చాలా తీక్షణంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు చూసారా ఈ మధ్యకాలంలో తీక్షణంగా పైకి వెళ్ళటానికి కంటిన్యూస్గా పైకి వెళ్తూ ఉండటం వలన ఇంకా పడిపోతుంది, రేపు పడిపోతుంది, ఎల్లుండి పడిపోతుంది అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు, షార్ట్ బిల్డప్ చేసి ఎదురు చూసేవాళ్ళు, ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ఇంకా అలా పైకి వెళ్ళిపోతున్నది. బట్ ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది, ఎక్కడ పడుతుంది అనేది తెలియదు. కానీ ఇవాళైతే వింతగా ఇంకేముంది, ఇది 11,700 చిల్లర ఉంది కదా, ఆల్ టైమ్ హై 11,740 ఎంత ఉంది. ఇంకేముంది ఇప్పుడు 11,740కి చేరువుగా ఉంది, వెళ్ళిపోతుంది అక్కడికి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఓవర్ హీటెడ్, ఇక్కడి నుంచి ఫర్దర్ అప్ మూవ్కి ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే పెరిగితే ఇంకొక 100-150 పాయింట్లు పెరుగుతుందేమో, అదే అతి కష్టం మీద, అంతకని ఎక్కువ వెళ్ళటానికి లేదు. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమిటి, ఇంకా ఏదో పెరిగిపోతుందని ఆలోచించొద్దని కొంతమంది అంటున్నారు. మామూలే, ఈ రెండు వ్యూస్ ఉంటాయి. అయితే ఒకటి మాత్రం కామన్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది మెసేజ్లు కూడా పెడుతున్నారు, నేను ఏదో బ్యాంక్ నిఫ్టీ పుట్టు కొన్నానని, అదే ఏదో ఎదురు చూస్తూ ఉన్నారని అర్థం. అట్లా ఉంటారు. ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఎంత భయంకరంగా పెరిగింది, అది మళ్ళీ ఎప్పటికప్పుడు ఈ మధ్యలో దిగకపోతుందా తగ్గుతుందా అని వెయిట్ చేయటం, అలా వెయిట్ చేయటం. ఒకసారి పుట్లు కాల్స్ అయితే ఏముందిలేండి, ఆప్షన్స్ కరిగిపోతాయి కూడాను. సో ఏదో ఒక్కటి పుట్టు కొనటం లేదా ఒక్క కాల్ కొనటం లాంటిది చేయరు, చాలామంది చేయరు. ఎందుకంటే బ్యాలెన్స్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. అయితే లార్జ్ స్కేల్లో గట్టిగా అయితే అటో లేకపోతే ఇటో అయిపోవాలని, వచ్చేస్తే ఒకటే 1,00,000 2 లక్షలు వచ్చేయాలి, పోతే 1,00,000 2 లక్షలు పోవాలి. ఆ టైప్ ఉంటారు చాలామంది. కొంచెం స్ట్రాంగ్ ఇది మైండ్, స్ట్రాంగ్ ఇది ఉన్నవాళ్ళు. అక్కడ కొంచెం ఎక్కువ ఇదిగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, బ్యాలెన్స్ తప్పుతాం. ఎక్కువ వాల్యూమ్ చేసినప్పుడు ఏంటంటే మనకి బ్యాలెన్స్ పోతుంది. అక్కడ లాస్ కనపడుతుంది కదా ఫిగరు, అమ్మో ఇన్ని వేల రూపాయల, లేదా ఇంత వేలు కాబట్టి ఒకసారి 1,00,000 పైన ఉండొచ్చు, అమ్మో 1,50,000 పోయిందే. అక్కడ బ్యాలెన్స్ కోల్పోయి షార్ట్ కవర్ అయ్యే వరకు ఇది తగ్గదు. ఇలా ఎక్కువ మంది బ్యాలెన్స్ కోల్పోయి ఇంకా తగ్గదరా బాబు, ఇంకెంత లాసు, ఇంకా కనీసం
ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడతాను, లేకపోతే ఇంకా పెరిగిపోద్ది లాస్ అనుకుని ఒక్కొక్కరు వైండప్ చేసుకుంటూ లాస్ షార్ట్ కవరింగ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడో సడన్గా వాళ్ళు మొదలు పెడతారు, అమ్మటం మొదలు పెడతారు, ప్రాఫిట్ బుకింగ్. అప్పటి నుంచి తగ్గుతుంది. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, వాట్ మై ఎక్స్పీరియన్స్ సేస్ ఈజ్, సింపుల్గా పైకి వెళుతున్నదంటే చివరి దశకే వచ్చింది. ఆ చివరి దశ రేపా, లేకపోతే ఫ్రైడేనా, లేకపోతే మండేనా, లేకపోతే నెక్స్ట్ సెటిల్మెంటా, కొంచెం చెప్పడం కష్టం. బట్ 7th స్ట్రెయిట్ గెయిన్ అండి ఇది. లాస్ట్ 7 సెషన్స్లో స్ట్రెయిట్గా పైకి గెయిన్ అవుతూనే ఉంది. ఏదో 1-2 సెషన్స్లో కొంచెం మెయింటైన్ అయింది యావరేజ్గా. లాస్ట్ 7 సెషన్స్లో పెరుగుతూనే వచ్చింది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఎట్లా అనుకుంటామంటే ఇంకెంత పెరుగుతుందో చూద్దాంలే అని. అట్లా ఏం కాదు, ఎంతైనా పెరగగలదు. ప్రస్తుతానికి మనల్ని భయపెట్టే అంత పెరగగలదు. భయపెట్టేసి మన చేత షార్ట్ కవరింగ్ చేసేంత వరకు పెరుగుతుంది. ఇక తగ్గదు, ఇది ఇక పెరుగుతూనే ఉంటుంది అనుకునే ఇంప్రెషన్ తెచ్చిన తర్వాత అక్కడి నుంచి దబేలను పట్టడం మొదలవుతుంది. అయితే ఒకటి మాత్రం ఖచ్చితం, జాగ్రత్తగా వినండి మార్కెట్ గురించి నేను చెప్పేది. ఇంత నిటారుగా పెరిగింది ఎప్పుడు కూడా నిటారుగానే పడుతుంది. ఏకదాటిగా ఇంత స్టీప్గా పెరగకూడదు. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మార్కెట్. కానీ ఎవరికి చెప్తాం ఈ విషయం? అలా వెళ్ళిపోతున్నది, మనం ఆపగలమా? ఆపలేము. సో ఒక్కటి మాత్రం చేయాలి. ఏంటి చేయాలంటే, మార్కెట్లోనండి చాలా జాగ్రత్తగా వినండి. మార్కెట్ తగ్గుతున్నది, ఇంకా తగ్గుతుంది అని క్లియర్గా కనిపించేంత వరకు, సంకేతం కనిపించే వరకు షార్ట్కి వెళ్ళకూడదండి. పొరపాటున ఏదైనా షార్ట్ చేసుంటే కొంచెం హెడ్జ్ చేసుకుని, ఎందుకని మంచిదని సేఫ్ సైడ్ హెడ్జ్ చేసుకుని ఉండాలి. మరి రకరకాలుగా చేస్తుంటారు, రకరకాల ట్రేడింగు, వాళ్ళ స్ట్రాటజీలు డిఫరెంట్గా ఉంటుంది. మరి వాళ్ళకి ఎట్లా చేస్తున్నారో ఏంటో తెలియదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. అయితే ఎక్స్పర్ట్స్ వ్యూ ఏంటంటే, ఇప్పటికీను మీరు గబుక్కుని ఇంకా తగ్గిపోతుంది, రేపో ఎల్లుండో తగ్గిపోతుంది అని చెప్పి షార్ట్కి వెళ్ళకండి. మీరేం షార్ట్కి వెళ్ళకండి, వెయిట్ చేయండి. అది తగ్గటం మొదలైన తర్వాత అప్పుడు షార్ట్ కొట్టండి. అప్పుడు తగ్గటం మొదలైన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు రేపటి ట్రేడింగ్కి తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేపు సెటిల్మెంట్ కదండి, వీక్లీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ సెటిల్మెంట్ అండి. అది ఆప్షన్ చైను 29,500 30,000కి చూపిస్తున్నది. అంటే ఏంటి? తెలిసి తెలియక తగ్గిపోతుంది, పెరిగిపోతుందని ఊరికే ఆవేశపడటం కాదు. 500 రేంజ్ ఎక్కువే, ఒప్పుకుంటాను. 500 అంటే ఒక లాట్కి 10,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అది కాదు నేను అనేది. 29,500 దగ్గర సపోర్ట్ చూపిస్తున్నారు అంటే స్ట్రాంగ్గా ఉన్నట్ట, వీక్గా ఉన్నట్టండి? అంటే తగ్గితే ఇంకొక 200 పాయింట్లు 250 పాయింట్లు తగ్గుతుంది అంతే. పెరిగితే ఇంకొక 250 పాయింట్లు వెళుతుంది అంటే ఈ రేంజ్లోనే నడుస్తుంది అని డిసైడ్ చేసేసింది మార్కెట్. ఇదంతా టెక్నికల్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. ఈ ఆప్షన్ చైను క్యాలిక్యులేషన్స్ అవన్నీ తెలియాలి. మెజారిటీ ఏంటంటే చేసేస్తుంటారు, ఏదో బయింగు సెల్లింగ్ చేసేస్తుంటారు. దైవాధీనం, మోటార్ సర్వీస్ ఏదో అంటారు కదా, అట్లా. ఇవి టెక్నికల్ గేమ్. ఇది మామూలుగా అలా కాకుండా ఏదో బ్లైండ్ ఫోల్డెడ్ అట్లా ఆడినట్టు ఆడితే ఎన్ని డబ్బులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. అందుకని షార్ట్ టర్మ్ గేమ్ అనేది బాగా టెక్నికల్గా సౌండ్గా ఉండి, సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండి, అప్పుడు సఫిషియెంట్ నాలెడ్జ్ తీసుకుని అందులో దిగాలి తప్ప గబుక్కుని ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు చేయకూడదు. ఎందుకంటే నాకు తెలుసు, నా వీడియో చూసేవాళ్ళు చాలామంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్యన ట్రాఫిక్ చూస్తున్నాను, వీళ్ళు ఎక్కువ చూస్తున్నారు. ఇన్వెస్టర్స్ కంటే ట్రేడర్స్ ఎక్కువ చూస్తున్నారు. ఏం చేయను మరి? కాబట్టి షార్ట్ వెళ్ళటానికి ఇది టైం కాదు. రేపు కూడా చూడాలని, రేపు కూడా చూసిన తర్వాత ఫ్రైడే ఏమైనా కొంచెం చిన్న రిలీఫ్ వస్తుందేమో, చిన్న కరెక్షన్ వస్తుందేమో చూడాలి. అంటే రేపు కరెక్షన్ రాదా అండి అంటే, నాకైతే రేపు కరెక్షన్ అనిపించడం లేదు. రేపు కూడా ఉతికేస్తారని అనిపిస్తుంది. రేపు కూడా ఉతికేస్తారు, ట్రై చేస్తారు దించాలని, తగ్గిస్తారు. రేపు సెటిల్మెంట్ కదా కొంచెం వాలటైల్గా ఉంటుంది, అక్కడ దించడం కష్టం. ఎందుకంటే బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.
ఎప్పుడైతే అది దించలేకపోతారో మళ్ళీ షార్ట్ కవరింగ్ వెళ్ళిపోతారు. షార్ట్ కవరింగ్ వెళ్ళిపోతే చూస్తూనే ఊరికే 50-60 పాయింట్లు 100 పాయింట్లు వెళ్ళిపోతుంది. అయితే పెద్ద మూమెంట్ రేపు వచ్చే అవకాశం లేదన్నట్టు ఈ చైను ఆప్షన్ చైన్ ఏం సూచిస్తున్నదంటే పెద్ద వైడ్ రేంజ్ ఇది రాదు అని, పెద్ద ఎక్కువ ఇది రాదని. అంటే ఒక 50-60 పాయింట్ల రేంజ్లోనే అటు ఇటు పెండ్యులం అటు ఇటు 50-60 పాయింట్ల రేంజ్లోనే ఉంటుంది. పెద్దగా ప్లస్ మైనస్కి ఎక్కువ మైనస్గా కానీ ఎక్కువ ప్లస్గా కానీ వెళ్ళే అవకాశం లేనట్టుగా అనిపిస్తున్నది ఏది నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ పెద్ద ఎక్కువేం కాదు. నిఫ్టీ అయితే 11,500, 11,450 తీసుకోండి, అక్కడ మంచి సపోర్ట్ ఉంది. 11,400, 11,500 దగ్గర సపోర్ట్ వచ్చేసింది. అంటే 11,600, 11,700 సూచిస్తున్నది. అంటే రేపు 11,700 అంత ఈజీ కాదులేండి, అంత ఈజీ కాదు. లేకిన్ 11,600, 11,600 టచ్ అయితే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బట్ 550, 560, 570 రేంజ్లో అయినా కూడా ప్లస్లో ఉన్నట్టే కదా. అట్లా పాకుతూ వెళ్తుంది. ఎక్కడో ఒక స్టేజ్లోనండి అక్కడ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలెట్టినప్పుడు అప్పుడు సెల్లింగ్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి, అది ఎప్పుడో తెలియదు. అందుకని తొందరపడి ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే మంచిది అని చెప్పి పండిట్స్ చెప్తున్నారు, మార్కెట్ పండిట్స్ చెప్తున్నారు. నాకు కూడా అలా అనిపిస్తున్నది. అయితే ఒక్క విషయం మాత్రం క్లియర్గా కనపడుతున్నది. ఏమిటి కనపడుతున్నదంటే ఎంత టైం తీసుకుంటుందో తెలియదు కానీ కరెక్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. 100% ఇది ఇలాగే వెళ్ళిపోతుంది అని ఎప్పుడు అనుకోకండి. ఈ సమయం వెళ్ళిపోతుంది, ఈ సమయం మారిపోతుంది, ఈ సమయం వెళ్ళిపోతుందని రాశారు చూసారా గోడ మీద, అదే కరెక్షన్ ఇన్ఎవిటబుల్. ఇది మాత్రం క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే అంత స్ట్రైట్ లైన్లో వెళుతున్నది కదా. ఆ కరెక్షన్ ఇన్ఎవిటబుల్ కానీ ఇమ్మినెంట్ అనిపించడం లేదంటే ఏంటంటే రేపు అనిపించడం లేదు. ఇమీడియట్గా రేపు కరెక్షన్ వస్తుందా అంటే నాకైతే అనిపించడంలా. ఒకవేళ చిన్న కరెక్షన్ వచ్చి 50-60 పాయింట్లు మైనస్ వచ్చినా నేనైతే అది తొందరగా నమ్మను. ఇంకా తగ్గితే అప్పుడు ఆలోచిస్తాను. ఈ 50 పాయింట్లు తగ్గి మళ్ళీ 100 పాయింట్లు వెళ్ళిపోతే తర్వాత అది అలా. ఎందుకంటే మంచి ఇది మీద ఉన్నప్పుడు, మంచి వడి మీద ఉందంటారు చూసారా, తాచుపాము మంచి వడి మీద ఉందంటారు. యంగ్ స్నేకు అదే కోబ్రా టైపు మంచి ఒడి మీద ఉందంటే మంచి యంగ్ యూత్ ఎనర్జీతో ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు దాదాపు నిఫ్టీ కానీ ఇండెక్స్ కొంచెం అంత యాక్టివ్గా ఉంది కాబట్టి ఊరికే పైకి వెళ్ళటానికి ఎక్కువ శ్రమ పడకుండానే పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఏముంది 50 పాయింట్లు 60 పాయింట్లు రోజుకి 50, 60, 70 పాయింట్లు వెళ్ళిపోతుంటే బోల్డంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకని షార్ట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దిస్ జంక్చర్ అనేది ఇది ఎక్కువ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం. అయితే ఏంటంటే ఎంతో పైకి వెళుతుందనే ఎక్స్పెక్ట్ చేసేసి ఇప్పుడు మాత్రం కొనకండి. ఎందుకంటే అప్వార్డ్ మూవ్కి ఇంకెంత ఉంటుందంటే ఇప్పుడు 50 పాయింట్లు 100 పాయింట్లే కనబడుతున్నది. 100 పాయింట్లు 7,600 దాటితే గొప్పే, 11,600 దాటితే గొప్పే. కానీ దాటితే ఎందుకు దాటుతనే లేదు, నిన్న మొన్నటి వరకు 11,500 కనిపించింది. కానీ నిన్నటి నుంచి మళ్ళీ ఇప్పుడు 11,600 సూచిస్తున్నది. మరి 11,600 కూడా క్రాస్ అయిన తర్వాత మళ్ళీ 11,700 సూచిస్తుంది. అది విషయం. అందుకని మనం ప్రెడిక్ట్ చేయలేం. బట్ నెవర్ ది లెస్ 11,700 చాలా ఎక్కువ. అందుకని ప్రశాంతంగా చూడటమే తప్ప షార్ట్ బిల్డప్ చేయటం కానీ లాంగ్కు వెళ్ళటం కానీ చెయ్యకుండానే ఉండాలి. ఈ ఏదో స్టేజ్ వస్తుంది కదా, అక్కడి నుంచి ఫాల్ మొదలవుతుందండి. అప్పుడు షార్ట్ బిల్డప్ చేసుకుని చేయొచ్చు. అది కూడా ఫస్ట్ ఫాల్కి ఎక్కడైనా కరెక్షన్ వచ్చి ఒక 50 పాయింట్లో 100 పాయింట్లో 150 పాయింట్లో వస్తే ఫాల్ వస్తే అక్కడ షార్ట్ బిల్డప్ చేయొచ్చా అంటే చాలా లిమిటెడ్గా చూడాలి. ఎందుకంటే ఈ ఫాల్ కంటిన్యూ అవుతుందా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుందో చెప్పలేము కదా. అందుకని ఫుల్ ఫోర్స్ తోటి ఏదైనా చిన్న ఫాల్ వస్తే ఫుల్ ఫోర్స్ తోటి షార్ట్ బిల్డప్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తుందో చూడాలి. అక్కడి నుంచి ఇంకోసారి పైకి వెళ్తే అప్పుడు కిందకు వచ్చి పైకి వెళ్తే అప్పుడు కన్వీనియంట్గా షార్ట్ బిల్డప్ చేయటం మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి కొద్దిగా ఒడిలో ఉన్నప్పుడు పైకి వెళ్తుంది, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బహుశా నిలవకపోవచ్చు. అప్పుడు
పనికొస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఎట్లా అంటే గ్రాఫ్లు అవి చెప్పవు, మన ఎక్స్పీరియన్స్ చెప్తుంది. అది ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే, గ్రాఫ్లు బేస్ చేసుకుని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే గ్రాఫ్లు బేస్ చేసుకుని చెప్పడానికి ఎట్లా చెప్తాం, ప్రెడిక్ట్ చేయలేమే. అయితే చాలాసార్లు మార్కెట్లో ఇలాంటివి చూసాం కాబట్టి ఏం జరగగలదో అనేది ట్రై చేస్తున్నాం. ఏంటి జరగగలదు అంటే కరెక్షన్ ఖచ్చితంగా వస్తుంది, అది కూడా డీప్గా స్టీప్గా పడుతుంది, ఇలా పెరుగుతున్నది కాబట్టి ఇలా పడుతుంది. ఆ టైం మాత్రం ఇమీడియట్గా రేపు ఎల్లుండి అని అనిపించడం లేదు నాకు, ముఖ్యంగా రేపు సెటిల్మెంటు ఆప్షన్స్కి. ఎందుకని నెక్స్ట్ డే హోలీ కదండి, నెక్స్ట్ డే హోలీ కాబట్టి రేపే సెటిల్మెంట్ క్లోజ్ చేసేస్తున్నారు వెడ్నెస్డేకి. మరి నెక్స్ట్ ఇంకా 1 వీక్ మాత్రమే మిగిలింది. అంటే సెటిల్మెంట్ ఎండ్కి కూడా ప్రాఫిట్స్ బుక్ చేయరా, అమ్ముకోరా, ఇంకా పెంచుతూనే ఉంటారా? అట్లా ప్రాక్టికబుల్ కాదు. అంటే నేను ఐ సీ కరెక్షన్ బై ది ఎండ్ ఆఫ్ ది సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ 28th అనుకుంటాను, డెరివేటివ్ సెటిల్మెంట్స్ 28th ఉంటే అరౌండ్ దట్ టైం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ కరెక్షన్. అంటే ఈ సెటిల్మెంట్లోనే కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమవుతుందో నాకు తెలియదు, నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు అవ్వకపోతేనండి అంటే నెక్స్ట్ సెటిల్మెంట్. చాలా ఈజీ ఆన్సర్ చెప్పడం. ఇది కాకపోతే నెక్స్ట్ సెటిల్మెంట్ అని చెప్పడం కష్టమేం కాదు. కానీ ఎప్పుడైతే రేపు ఎల్లుండో అనిపిస్తుందో చూడండి, అదిగో దగ్గరికి వచ్చేసింది, కొండ ఎక్కుతున్నాం, అదిగో అదే కనిపించేదే కొండ, అదే దగ్గరికి వచ్చాం అనిపిస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చాలా దూరం నడవాల్సి వస్తుంది, పైగా అప్పుడు చాలా అలసిపోయి కూడా ఉంటాం. అలాగే దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ కరెక్షన్ అదిగో రేపే వచ్చేస్తుంది, ఎల్లుండే వచ్చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ అది మెల్లిమెల్లిగా డ్రాగ్ అని దూరంగా జరిగిపోతుంది. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ నౌ. అందుకని దూరంగా ఉండండి. నో షార్ట్ బిల్డప్. దట్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ సేస్. షార్ట్ ఎప్పుడు బిల్డప్ చేయాలంటే క్లియర్గా పడినప్పుడు, ఇక ఫర్దర్ పడుతుందని తెలిసినప్పుడు. అదేంటంటే అప్పటికి 200-300 పాయింట్లు పోతుందేమో, మీరు 10,600 దగ్గర షార్ట్ వద్దంటున్నారు, రేపు పొద్దున్న సడన్గా తగ్గిపోయి రేపు 10,000 కాదు 11,600, అది 11,500కో 400కు వచ్చిన తర్వాత అప్పటికే 200 పాయింట్లు కోల్పోతాం కదా అంటే ఏం పర్వాలేదు. 11,300 దగ్గర షార్ట్ కొట్టినా పర్వాలేదు, అంత దాకా రానివ్వండి. ఆ ఫర్దర్ ఆ తర్వాత కూడా ఉంటుంది స్కోపు తగ్గడానికి. అందుకని జాగ్రత్తగా ఉండండి. నో షార్ట్ బిల్డప్. అలా అని లాంగ్కి వెళ్ళటానికి కూడా లేదు, ఎందుకంటే ఎనీ టైం దిస్ మే క్లోజర్. తర్వాత ఏంటంటే చెప్పాను కదా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటే రోజు చెప్పేది మళ్ళీ చెప్పక్కర్లేదులేండి. ఎఫ్ఐఎస్ బయింగు ఇదేనేదో చెప్తున్నారు, కానీ ఇక్కడ షార్ట్ కవరింగ్ కూడా జరుగుతున్నది. మిడ్ క్యాపు స్మాల్ క్యాపు ఈ నిఫ్టీతో మ్యాచ్ అవ్వలేకపోతున్నాయి ఈ మధ్యకాలంలో. లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్లో గమనించారా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏం పరిగెట్టడంలా కొద్దిగా వెళ్తున్నాయి, కానీ నిఫ్టీ మాత్రం ఆగటం లేదు. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నిఫ్టీతో పాటు వెళ్ళకపోతే అక్కడ ఏంటంటే అవి ఆల్రెడీ అలిసిపోయి ఉన్నాయని అర్థం. అలు పెరగని నిఫ్టీ మాత్రం ఇంకా వెళ్తూనే ఉంది. నువ్వు వెళ్ళిరా, మేము తర్వాత వస్తాంలే, మేము ఇక్కడ కాసేపు కూర్చుంటాం, రెస్ట్ తీసుకుంటాం అన్నట్టుగా ఉంది. అది వీటి సపోర్ట్ లేకపోతే కూడా ఎక్కువ నిలవదు నిఫ్టీ. కాబట్టి కరెక్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండి. దానికి ఏ కారణం మీద వస్తుందో కారణాలు వెతకండి. ఎందుకో తెలుసండి, వాట్ మై ఎక్స్పీరియన్సెస్, ఏదో కారణం వచ్చి పడిపోవడానికి ఎక్కడి నుంచో ఏదో వచ్చేస్తుంది, పడిపోతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, అది వేరే సంగతి. తగ్గటం పెరగటం మామూలే. కాబట్టి మార్కెట్ విషయం అది. అయితే క్రూడ్ మాత్రం స్టేబుల్గా మెయింటైన్ అవుతున్నది, తగ్గటం లేదు. మరి ఇక్కడి నుంచి పెరగకుండా ఉంటే చాలండి మనకి. కానీ ఇక్కడి నుంచి పెరగటం మొదలు పెడితే ఆ వంక చాలు, ఆ వంకన పడేస్తారు. లేదా డాలర్ పెరగటం మొదలు పెడితే ఆ వంక చాలు, ఏదో ఒక వంకన పడేస్తారు. ఆ వంక మాత్రం ప్రస్తుతానికి ఏం లేదు. సడన్గా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాంటి రీజన్ వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. పడిపోవటానికి ఏదో ఒక రీజన్ వస్తుందండి. సో జాగ్రత్తగా ఉండండి, అది నేను చెప్పేది. మార్కెట్ కరెక్షన్ వస్తూ ఉంటే, అంటే ఇప్పుడు
ఇప్పుడు ఏమైనా ప్రొటెక్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీకు అది తెలియాలి కదా, కష్టం. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ వస్తుంటే కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాదులేండి, కొన్ని మిడ్ క్యాప్స్ ఏదైనా కొంచెం సెలెక్టివ్గా నేను డిస్కస్ చేస్తాను, ఇది కొంచెం కరెక్షన్కి పనికొస్తాయనేది. అయితే ఒకటి విషయం ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటికీ పికప్ అవ్వలేదు, అవటం లేదు. మారుతి ఈజ్ షోయింగ్ బ్యాడ్ సైన్స్. బ్యాడ్ అంటే నాట్ గుడ్ సైన్స్. మారుతి సేల్స్ బాగోలేదు, అంటే కొంచెం మందకొడిగా ఉంది. మారుతికి మందకొడిగా ఉందంటే మరి ప్రస్తుతం అన్నిటికీ అలా ఉన్నట్లే లెక్క కదా. 4-వీలర్ ఇండస్ట్రీ కొద్దిగా బాగోలేదు, దానివల్ల ఆటోమొబైల్ పెరిఫెరల్స్ ఇవి యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఒక ఆటోమొబైల్ మాత్రం బాగోలేదు ప్రస్తుతానికి. తర్వాత ఈ సెక్టర్లో తీసుకుంటే ఐటీ సెక్టరు మరి డాలర్ రేటు తగ్గుతూ ఉంటే వీళ్ళకి డిసడ్వాంటేజ్ కాబట్టి అవి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చూపించడం లేదు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ గుడ్. బట్ చూద్దాము, లెట్ us వెయిట్ అండ్ సీ. అది ఏ సెక్టర్లో ఎలాంటి స్టాక్స్ పికప్ చేయడానికి పనికొస్తాయి అనేది కరెక్షన్ వస్తే కానీ మనం దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి విల్ డూ ఇట్. ఐ విల్ డిస్కస్ ఎ ఫ్యూ స్టాక్స్ ఆల్సో, నాట్ నౌ, లెట్ ద కరెక్షన్ కమ్. ఓకే, అప్పటి వరకు ఏంటంటే సెలవు, వాచ్ చేయటమే తప్ప నో బయింగ్, నో ఫ్రెష్ బయింగ్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా ఇప్పుడేం కొనొద్దు, వెయిట్ చేయటమే. కరెక్షన్ వచ్చినప్పుడు ఎలాగో ఇప్పుడు కొనాలనుకున్నవి ఎంతో కొంత తగ్గుతాయి, అప్పుడు చూద్దాం. బై టిల్ దెన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.